హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే ఈ రోజు అయితే గోరుచిక్కుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము। దీనికోసమని ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఇలా కుక్కర్లో వేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి। తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఇందులో కొద్దిగా కొబ్బరి పౌడర్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి। ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తబడాలి। మధ్యలో కాస్త ఉప్పు వేసి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి। ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేయాలి। మధ్యలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసుకొని ఈ పోపు మొత్తము దీనికి పట్టేలాగా అడుగు భాగం దాకా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకోవాలి। స్పైసీకి తగినంత వేసుకొని ఈ పచ్చిమిర్చి గోరుచిక్కుడుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి। ఈ పచ్చి కారం అనేది స్మెల్ రాకుండా ఉండాలి, అలా ఫ్రై చేసుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఇలా కలుపుతూ ఉండాలి। ఇలా చేయడం వల్ల ఈ పచ్చిమిర్చి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది। మళ్ళీ దీనిపైన మూత పెట్టి మరొక 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే బాండి అడుగు భాగం మాడిపోతుంది। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఈ ధనియాల పొడి ఈ కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది। ఇది చపాతీలో, జొన్న రొట్టెలో, రైస్లో ఎందులో అయినా సూపర్గా ఉంటుందండి। దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి। మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి। నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।